దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయము ధ్యానించుకుందాము. అప్పుడు పరిసయ్యులు సద్దుకాయులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నదని కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చిందనియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలము సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరములు వారు సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. పరిసయ్యులు సద్దుకాయులు ఆయన ఒక సూచక క్రియ చూపించమని ఆయన శోధించడానికి అడిగారంట. మాకు ఆకాశం నందలి ఒక సూచక క్రియను చూపించమంటే దేవుడు అంటున్నారు, అది యొక్క సాయంకాలంలో మీరు మబ్బు పట్టి ఎర్రగా ఉన్నప్పుడు వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బులుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుకొందు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలమున సూచక్రియలు వివేచింపలేరు అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి చెడ్డతరము వారులారా అని అంటున్నారు. అయితే యోనా గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదని యేసయ్య వారితో చెప్పి వెళ్ళిపోయాడంట. కాబట్టి ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరచి అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకాయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. అప్పుడంట మనం రొట్టెలు తేనందునే ఈ మాట చెప్పినని తనలో తాము శిష్యులు ఆలోచన చేసుకున్నారంట. అప్పుడు యేసు వారి ఆలోచనలు గుర్తెరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు అనుకుంటున్నారు అని దేవుడు అంటున్నారంట. మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తారో అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా అని దేవుడు శిష్యుల్ని అల్ప విశ్వాసులారా అంటున్నాడు. కాబట్టి నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపట్లేదు అని అంటున్నాడు. పరిసయ్యులు సద్దుకాయులు అను వారి పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు పరిసయ్యులను సద్దుకాయులను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళని పరిసయ్యులను సద్దుకాయులని పులిసిన పిండితో పోలుస్తున్నాడు. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని మీరు గ్రహించిరి అని అంటున్నాడు. అంటే పులిసిన పిండిని గురించి కూడా కాదంటున్నాడు. వారి గుణాలు అలా ఉంటాయని పులిసిన పిండి వలె అని దేవుడు వాళ్ళ గురించి జాగ్రత్త పడమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ యేసు ఫిలిప్పిదైన కైసారు ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడని జనులను చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఫిలిప్పుదైన కైసారు ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు ఏమని చెప్పుకుంటున్నారని శిష్యులను అడుగుతుంటే వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలు ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నారని శిష్యుల్ని అడిగాడంట. అప్పుడు అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువై క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని యోనాని అంటున్నాడు దేవుడు. నీవు ధన్యుడువు అంటున్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అవి పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని నీతో చెప్పుచున్నాను అని యేసు.
అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రవ్వా, ఇది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయన గద్దింపసాగెను. దేవుడు మరణమును గూర్చి ఆయన దూషించబడి హింసించబడి చంపబడతాడని, అలాగే 3వ దినాన లెగుస్తాడని మన యేసు ప్రభు శిష్యులకి తెలియజేస్తుంటే పేతురంట చేయి పట్టుకొని, అది మీకు దూరం అవును కాక, అది ఎన్నడూ మీకు తగలకూడదని జరగకూడదని గద్దిస్తాడంట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువారు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా ఇయ్యగలడు. ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవనికి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునో. అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పేతురు ఆ మాట అనగానే దేవుడు, సైతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావని అంటున్నాడు. అంటే పేతురులో సైతాన్ నుండి ఇలా మాట్లాడుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మనుషుల సంగతిని యోచిస్తున్నావు, కానీ దేవుని సంగతిని తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పుచున్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. అంటే ఆయన వెంబడించాలంటే శ్రమలు, నిందలు, అవమానాలు కలుగుతాయి. ఈ లోకంలో చూశారు కదండి, మన దైవజనులకు ఇప్పుడు జరుగుచున్న రోజులను బట్టి మన దైవజనులను హింసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, వ్యర్థకరమైన మాటలతో దూషిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇదే అంటున్నాడు, నన్ను వెంబడింపవారు తను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని వెంబడించాలంటున్నాడు. తన ప్రాణమును రక్షించుకొని వారు దాన్ని పోగొట్టుకొనును అంటున్నాడు. కాబట్టి ప్రాణాలతో సహా ద్వేషించుకుంటే ఆయన శిష్యుడు కానేరడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును, ప్రాణమును పోగొట్టుకున్నా దాన్ని దక్కించుకును అని ఆత్మీయంగా మాట్లాడుచున్నాడు ఇక్కడ దేవుడు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. అంతే కదండి, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఒకానొక రోజు మన ప్రాణములు విడిచిపెట్టాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా మనకు ఉపయోగం లేదు కదండి. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనుష్యుడు తన ప్రాణము ప్రతిగానేమి ఇయ్యగలడు అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో రాబోచున్నాడు. ఆమె దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన తన దూతలతో వస్తున్నాడు అని మాట్లాడుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మన క్రియలను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. అది ఎవరైనప్పటికీ ఒక మాట, ఒక దూషణ మాటలు కానీ, ఒక వ్యర్థకరమైన మాటలు కానీ, ఆయనకు విరోధంగా మాట్లాడుచున్న ఎవరైనా సరే, ఆయన లేడని, ఆయన దేవుడు కాదని, ఆయన పరిశుద్ధుడు కాదని వ్యర్థకరమైన మాటలతో అనేక మంది ఆయన దూషిస్తున్నాడు. కాబట్టి ప్రతివాని క్రియలు, ప్రతివాని మాట కానీ, వారి క్రియలు, పాపపు క్రియలు ఎలాంటివి అయినా కానీ ఆయనకి విరోధంగా జరిగే ప్రతి ఒక్కదాని నిమిత్తము ఆయన ఒకానొక రోజు లెక్క అప్పు చెప్పవలసిందే మనము. కాబట్టి మన క్రియలు చొప్పున మనకి ప్రతిఫలం అనేది ఇస్తాడు. అప్పుడు
అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంలో వచ్చి చూటు వరకు మరణము రుచి చూడని నిశ్చయంగా చెప్తున్నారు. అక్కడ నిలిచి కొందరంట ఆయన మరణము ఆయన వచ్చే వరకు అంట మరణం రుచి చూడడానికి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. అంటే అక్కడ నిలిచి ఉన్నవారు శిష్యులే కదండి అక్కడ ఉంది. అంటే శిష్యులు కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారా? బ్రతికి ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నారు కదా దేవుడు. మనుష్య కుమారుడు రాజ్యంతో వచ్చే వరకు చూచు వరకు మరణం రుచి చూడని నిశ్చయంగా చెప్పుచున్నాను అంటుంటే దీనికి అర్థం ఏంటండి? మీకు తెలిస్తే నాకు చెప్పండి. కాబట్టి కొంతమంది మరణం లేక కొనుక్కోబడిన వారు కూడా మన బైబిల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను మత్తయి సువార్త 16వ అధ్యాయము అయిపోయింది, ముగిస్తున్నాను. 16 వరకు చదివాను. కాబట్టి ఈరోజు మన దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే అల్ప విశ్వాసులని ఆయన శిష్యులను అంటున్నాడు. పులిసిన పిండి అని వీళ్ళని అంటున్నారు. ఎవరిని? పరిసయ్యులు, సద్దుకాయని వాళ్ళ గుణాలని వాళ్ళ బుద్ధిని పులిసిన పిండిని గురించి మాట్లాడుచున్నాడు. కాబట్టి అలాగే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన క్రీస్తునని శిష్యులు అనుకుంటున్నానని చెప్పారు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడు హింసించబడి దూషించబడి ఇంకా 3వ దినాన్ని చంపబడి 3వ దినాన్ని లెగుస్తానని ఆయన ముందుగానే ఆయనకి తెలుసు. ఆయన గురించి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆయన ప్రణాళిక నెరవేరిద్దని సమస్తం ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని కూడా శిష్యులతో పంచుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి కనుమరుగైనది, ఆయనకి తెలియంది ఏదీ లేదని మాట్లాడుచున్నాను. ఇంకా మన యేసయ్యను వెంబడింపాలంటే ఒక సేవకుడికి ఉన్న గుణాలు, లక్షణాల గురించి చెప్పాడు ఇక్కడ. అంటే తన ప్రాణాలతో సహా ద్వేషించుకునే సేవకులు అలాంటి వాళ్ళైతేనే నన్ను వెంబడింపగలరు. ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోక ఆశలు కలిగిన వారు, సమస్తం అలాంటి లోకానుసారంగా ఉండేవాళ్ళు ఆయన్ని వెంబడించలేరని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఆయన వెంబడింపే వాళ్ళు తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అనే ఆశ ఉండకూడదు. అంటే ఆయన నిమిత్తం తన ప్రాణాన్ని కూడా అర్పించాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళైతేనే దేవుడు శిష్యులు అవుతారు. అంతేకాని లోకానుసారంగా ఉండేవాళ్ళు ఆయన శిష్యులు అవ్వరని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. దేవా నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి ప్రభువా. దేవా అన్ని విషయాల్లో మీరు తోడునండి ప్రభువా. దేవా నీవు క్రీస్తువనియో నాయనా అయా నిందింపబడి దూషించబడి నాయన అయా నువ్వు మరణించి తిరిగి లేగుస్తావని నువ్వు ముందుగానే నా తండ్రి అయా తెలుసుకొని ఉన్నావు తండ్రి. నీ శిష్యులతో చెప్పుచుండగా నా తండ్రి నాయన అది నీకు దూరం అవునుగా అని పేతురు నా తండ్రి గద్దింపగా నా తండ్రి సైతానా అని మాట్లాడుచున్నావు. అంటే అది ఒక నీ ప్రణాళిక అని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవానికి స్తోత్రములు. నీ ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. దయచేసి నాయన నీ మరణము నా తండ్రి మా నిమిత్తమే, మా పాపముల నిమిత్తమే అని మేము నమ్మి ఉన్నాము దేవా. దయచేసి తండ్రి తెలుసో తెలియక చేసిన తప్పులను పాపములను క్షమించి నా తండ్రి అయా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దయచేసి నాయన ఈ రోజంతటిలో నీ కృపా కాపుదలను నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ జ్ఞానమును ఆయా దైవిక జ్ఞానమును దయచేయమని, పరసంబంధమైన జ్ఞానమును దయచేయమని నీ వాక్యం చదువుచుండగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రములు తెరవను. నీ వాక్యము ప్రతి ఒక్క హృదయానికి తాకమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.